వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి. మనము తిని సంతోషపడదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. స్తోత్రం, హల్లెలూయా. ఎంత బ్యూటిఫుల్ ఆ తండ్రి మనసు చూడండి. ఇక్కడ ఆయన ఏం చెప్పబోతున్నాడో నో గెస్ కదా. తండ్రి చూసి దూరం నుంచి కొడుకు వస్తున్నాడు, వీడేటో వస్తున్నాడు, ఉన్నదంతా తీసుకుపోయి మళ్ళా మెల్లగా అయిపోయినట్టున్నాయి పైసలు, మళ్ళీ ఎటో దారి, అరే ఇటు రండిరా, ఆడు మళ్ళీ వస్తున్నాడు చూడండి, ఆడు సంగతి ఒకటి, గేట్ లోపల ఎంటర్ కానీ అది. ఈ లోక దృక్పథం, ఈ లోక దృక్పథం, కానీ దైవిక దృక్పథం వేరు. హల్లెలూయా. నువ్వు చెప్పేది కూడా వినడు అసలు, నీ చెప్పేది కూడా వినడు. నీ హావభావాల్లో, నీ జెస్చర్స్లో, నీ ముఖ కవలికల్లో నువ్వెందుకు వస్తున్నావో అర్థమైపోయింది. నువ్వేం చెప్పదలుచుకున్నావు నాకు అనవసరం, నేనేం చేయాలో అది చేస్తానని తండ్రి వెంటనే వాట్ ఎవర్ ప్రిజర్వ్డ్ ఫర్ హిమ్, ఆయన కొరకు ఏది సిద్ధపరిచించాడు అన్ని కూడా తిరిగి ఇచ్చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇదే శుభవార్త మనకి, ఇదే శుభవార్త. నేను చెప్పే సారాంశం, సందేశంలో సారాంశం తెలుసా అండి? ఈనాటి కాలంలో తప్పిపోయిన కుమారులు చాలా మంది ఉన్నారు. తండ్రి ఇంటికి దూరముగా ఉన్న ప్రతి ఒక్కడు, ఎవ్రీ సింగిల్ పర్సన్ హూ ఈజ్ అవే ఫ్రమ్ ద ఫాదర్స్ హౌస్ విల్ కమ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ఎ ప్రాడిగల్ సన్. యూనో, తండ్రి ఇంటికి దూరంగా ఉండే ప్రతి ఒక్కడు తప్పిపోయిన వాడే. తండ్రి యొక్క దీవెనాశీర్వాదాలను అనుభవిస్తూ, తండ్రి ఇచ్చినటువంటి ఆరోగ్యం, తండ్రి ఇచ్చినటువంటి స్థితిగతులు, తండ్రి ఇచ్చినటువంటి మంచి కుటుంబాలు, వీటన్నిటిని కూడా మనం ఆస్వాదిస్తూ అనుభవిస్తూ తండ్రికి దూరంగా ఉండే పరిస్థితి ఇంకా ఉన్నట్లయితే మనం తప్పిపోయిన వారితో జాబితాలో ఉన్నట్లు లెక్క. అందుకే కాబోలు రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. లెట్ us ఆల్వేస్ బి ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని ఇంట్లో ఉండాలి, దేవునితో కలిసి ఉండాలి. దేవునితో కలిసి ఉంటే ఆజ్ఞల కంటే, ఆదేశాల కంటే ఆశీర్వాదాలే ఎక్కువ ఉంటాయి. అమ్మా వింటున్నారా? తండ్రి ఇంట ఏముంటాయి? ఆజ్ఞలు, ఆదేశాల కంటే ఆశీర్వాదాలు ఎక్కువ ఉంటాయి.